దీన్ని బట్టి తర్వాత అవలా అంటే 350 కేటగిరీస్ ఉన్నాయి కేటగిరీస్ అందుకని ఆ సాఫ్ట్వేర్ ప్రిపరేషన్ లేట్ అయి నిన్నే అందరికీ నమస్కారం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అన్ని డిఎంఈ హాస్పిటల్స్ 13,200 బెడ్స్ మీద ఎవ్రీడే బెడ్షీటు పిల్లో కవరు బ్లాంకెట్ అన్నీ మార్చేది ఎవ్రీడే ఒక కలర్ పెట్టి దాన్ని మార్చాలి అనేది ఇచ్చాం. ఆ బెడ్షీట్స్ కూడా ఎవ్రీ 56 వాషెస్ కట్టి ఎవ్రీ ఇయర్ ఆ బెడ్షీట్స్ అన్నీ మార్చాలి, కొత్త సెట్లు తీసుకోవాలి. మధ్యలో ఆ పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే క్యాజువాలిటీలో మారుస్తానికి 1:2.5 బెడ్షీట్స్ ఉండాలి. అంటే 100 బెడ్లు ఉంటే 250 బెడ్షీట్స్ అక్కడ ఉండాలి. ఉంచి ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి సర్వీస్ అండ్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని పెట్టి దీన్ని ఇన్ఫెక్షన్ పేషెంట్ మారిన తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా ప్రతిరోజు ఒక కలర్ మారుస్తారు. ఆ కలర్ ఏ కలర్ మార్చిపోతున్నారో అక్కడ అన్ని హాస్పిటల్స్లోనూ పలానా రోజు పలానా కలర్ ఉంటుంది. అంటే మనం ఇంక్లూడ్ చేయలేదు. రేపు రాబోయే రోజుల్లో ఆ బార్డర్ ఎక్కడైతే ఈ కలర్ మారుస్తున్నారో ఆ కలర్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడే సోమవారం మంగళవారం రాసేస్తాం. సో ఆ రోజు ఎవరైనా పేషెంట్ అయినా సరే ఆ రోజు కాకపోయిన బెడ్ ఎందుకు వేసారైతే వాళ్ళని అడగచ్చు. మేము సెకండ్ ఫేజ్లో మిగిలిన 12,000 బెడ్స్గా అందామంటే సీఎం గారు రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఇది మొదలు పెట్టమన్నారు. త్వరలోనే దానికి వర్కౌట్ చేస్తాం. దీని క్లీనింగ్ కూడా సోడియం హైపోక్లోరైడ్తో, అంటే ఎక్కడ బ్యాక్టీరియా ఎక్కడ లేకుండా వాష్ చేసిన తర్వాత క్లీన్గా అయ్యేట్టు తీసుకుని కొత్త బెడ్షీట్ కూడా మనం కొనక్కర్లా, వాళ్లే కొని సర్వీస్ ప్రొవైడర్ అవన్నీ అరేంజ్ చేయాలి. తప్పకుండా ఇది చాలా 13 హాస్పిటల్స్ అన్ని జిల్లాల్లో అందరితో మాట్లాడాం. 13,200 బెడ్స్కి ఇది జరుగుతుంది. అందరినీ పేషెంట్ని సీఎం గారు పర్సనల్గానే ఈచ్ హాస్పిటల్లో 2 పేషెంట్తో మాట్లాడారు. అందరూ చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కలరే కాకుండా చాలామంది తెలియదు కాబట్టి ఏ వారం సోమవారం మంగళవారం బెడ్షీట్ మీద రాస్తారు. వారం కాని రోజున ఆ బెడ్షీట్ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది ప్రతి ఏడాది అన్నీ మార్చాలి. ఇది పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అన్ని హాస్పిటల్స్కి ఎక్స్టెండ్ చేయమన్నారు. దాంతోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ వాళ్ళతో ఒక ఎంఓయూ అయ్యాం, మనకి వాళ్ళ టెక్నాలజీ సర్వీస్ అన్నీ ఇస్తానికి. దాంతోపాటు రేపు ఉదయం ఎయిర్పోర్ట్లో 9 గంటలకి సురేష్ ప్రభు గారు రైల్వే మినిస్టరు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎలక్ట్ అవుతుందో ఆయనకున్న ఎంపీ ల్యాడ్స్ మొత్తం మనకిచ్చి 13 జిల్లాల్లోనూ 13 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఇచ్చారు. వాటి విలువ దాదాపు 4,16,00,000 అయ్యి రేపు మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి చేతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే వెంకయ్యనాయుడు గారి ప్రజెన్స్లో దీన్ని రేపు ఎయిర్పోర్ట్లో ఈ అంబులెన్స్ అన్నింటినీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. దాంతోపాటు టెలిసోనాలజీ అనేది మేము పబ్లిక్ సర్వీస్ ప్రొవైడర్ని పెడితే ఇద్దరే వచ్చి వాళ్ళు చాలా హై కోట్ చేశారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసాం. ఎన్ఆర్హెచ్ఎంలో మేము మిగిలిన ఒక టెండర్ 5% లెస్ ఎక్సెస్ అట్లా ఉండదు. ఎట్లా చేశారు, యూజువల్లీ మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన చోట ఎట్లా ఉందని చూసి ఆ టెలిసోనాలజీకి ఆ సర్వీస్ ప్రొవైడర్ చాలా ఎక్కువ వేసినందుకు క్యాన్సిల్ చేసాం. త్వరలోనే మళ్ళీ హైకోర్టు క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు త్వరగా కొత్త టెండర్లు పిలవన్నారు. దాన్ని కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి అందరికీ అల్ట్రాసౌండ్ చేయడానికి అది ఆ టెక్నాలజీ అది కూడా త్వరలోనే
పిలుస్తాం. తర్వాత ఇంకో పత్రికల్లో ట్రాన్స్ఫర్లో ఎక్కడో డబ్బులు చేతమాత్రం ఇవాళ దాకా ఆ పత్రిక వాళ్ళకి తెలియదు. ఇవాళ దాకా ఎక్కడ మా హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మాకు 350 వెరైటీస్ ఉన్నాయి కేటగిరీస్. ఆ కేటగిరీస్ అన్నీ అప్లోడ్ అవుతానికి కొంత లేట్ అయింది దానికి సాఫ్ట్వేర్ ప్రిపరేషన్లో. అందుకే సీఎం గారిని ఎక్స్టెన్షన్ అడిగాం. తప్పకుండా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎటువంటి ఆరోపణలకు కూడా అవకాశం లేని విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం. అమిత్ షా గారు సీఎం గారు కలిసి హైదరాబాద్ నుంచి వస్తున్నారని చెప్పారు. దాని మీద మమ్మల్ని సీఎం గారిని ఎక్కడ పెడదామని అడిగితే సురేష్ ప్రభు గారు అమిత్ షా గారితో ఆ ఫ్లాగ్ ఆఫ్ చేద్దాం అన్నారు. ఎయిర్పోర్ట్లో అయిపోయిన తర్వాత అమిత్ షా గారు గెస్ట్ హౌస్ ఇక్కడికి వచ్చేస్తారు. సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి నిన్న మా 2 జాతీయ అధ్యక్షుడు 2019 దాకా తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది అన్నారు. అంటే ఎలక్షన్ అప్పుడు ఏం చేశారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మాట్లాడితే వ్యవస్థ వాళ్ళు మాట్లాడితే నేను రెస్పాండ్ అవ్వాలి తప్ప ఇండివిజువల్గా ఎవరెవరో ఒక మనిషిని పోలిన మనిషి ఇంకోళ్ళు ఉండరు. వాళ్ళు ఏదో మాట్లాడారని ఇక్కడిదక్కడ అక్కడిదక్కడ అవి మాట్లాడటం కాదు. ఇది ఏది నిర్ణయించదలుచుకున్నా ఈ పొత్తుల మీద కానీ దీని మీద కానీ మాట్లాడాలంటే మా పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో మాట్లాడినా నేను దయచేసి చెబుతున్నాను వాళ్ళకున్న పరిస్థితులు స్థానిక పరిస్థితులను బట్టి ఎవరన్నా మాట్లాడి ఉండవచ్చు. దయచేసి దాన్ని కాదు క్లియర్గా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర పార్టీ అధ్యక్షులు దిశ నిర్దేశించారు. వ్యక్తులు మాట్లాడిన దాని మీద మేము ఎవరూ రియాక్ట్ అవ్వకూడదు. అలాగే 2019 దాకా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశంతో కలిసి ఉంటామని ప్రకటించారు. థ్యాంక్ యూ. అమ్మ అది మనం కూర్చుని నేను ఎప్పుడు చెబుతాను మనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏంటో మనం చేయాలి. కానీ వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఇవన్నీ అది వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి మనం దాన్ని అంత దూరం తీసుకెళ్ళక్కర్లేదు. ఒక మాట అనేసరికి ఎవరో ఒకరు రియాక్ట్ అవుతూ ఉంటారు. నేను నిన్న క్లియర్గా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చెప్పారు ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాని మీద వీళ్ళు ఎవరైనా అమిత్ షా గారు మాట్లాడితే లేకపోతే ఇక్కడ హరిబాబు గారు వాళ్ళు మాట్లాడి దానికి ఉంటుంది తప్ప మిగిలిన వాటిని మేము నేను మొహోటంలో ఏమైనా చెప్తున్నాను. మనకు అప్పచెప్పిన బాధ్యత మనం ముఖ్యంగా 3 బాధ్యతలు. ఒకటి హెల్త్ మినిస్టర్గా రాష్ట్రంలో హెల్త్ డెవలప్ చేయాలి. 2 భారతీయ జనతా పార్టీ అవకాశం కలిపిన ఆ పార్టీ విస్తరించాలి. అలాగే కైకలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి అక్కడ బాధలు తెచ్చాలి. మిగిలిన అన్నింటిలో అనవసరంగా తల్లదూర్చి అమ్మ ఫైనల్గా కూడా జీవో ఇష్యూ చేసాం. ఇంకా ఆశా హాస్పిటల్స్ కొంత వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. ఆ ఆశా హాస్పిటల్తో మాట్లాడి ఫైనల్ జీవో ఇష్యూ చేసాం. దాన్ని ఇంకా ఎవ్వరికి ఎక్కడ హెల్త్ కార్డు రిజెక్ట్ చేసే ప్రసక్తి ఉండకూడదు. లేదు మీకు కూడా మీది కూడా ఇంక్లూడ్ చేసాం. పేరు పెట్టి ఇంక్లూడ్ చేసాం. కావట్లేదు నువ్వు అన్నా నాకు ఎక్కడన్నా చూపించండి పలానా వాళ్ళు అవ్వట్లేదంటే డెఫినెట్గా చర్య. ఎవరైనా సరే జర్నలిస్టులకు కనుక హెల్త్ కార్డులు ఎక్కడన్నా ఆనర్ మీరు మా దగ్గర కార్డు తీసుకున్నాడు మీరు యూనియన్స్ ఇచ్చినారు అక్రిడిటెడ్ జర్నలిస్ట్ మీరు ఇచ్చిన యూనియన్స్ వాళ్ళకి ఎవరికన్నా రాకపోతే తప్పకుండా నాకే చెప్పండి. డెఫినెట్గా చర్య తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా అమ్మా ఇవాళ ఓవరాల్గా ఓపీ ఆల్ హాస్పిటల్స్లో 32% పెరిగిందమ్మా. ఓవరాల్గా డెలివరీస్ 12% పెరిగినాయి. మీరు గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడు లేదు. 4200 మంది వచ్చారు ఒకరోజు. 4000 ఎప్పుడు టచ్ అయింది 2 months బ్యాక్. మొన్న 4200 మంది. వీళ్ళతో పాటు అటెండెంట్స్ ఉంటారు. అన్ని హాస్పిటల్స్ మీరు చూడాల్సింది 3 ఏళ్ల క్రితం గుంటూరు హాస్పిటల్ ఎట్లా ఉంది, విజయవాడ హాస్పిటల్ నేను వెళ్తే మోకాళ్ళ లోతు నీళ్లలో వెళ్ళాను. ఇవాళ ఎట్లా ఉంది అక్కడ హాస్పిటల్. ఇంకా చేయాల్సింది లేదు అట్లా ఉంది. 150 crores ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ మీద లాస్ట్ June 8th ఫౌండేషన్ వేసాం. ఇవాళ వెళ్ళి చూడండి ఒక ఏడాదిలో ఎట్లా వచ్చింది హాస్పిటల్. ఇంకొక నేను ఈ ఏడాది మళ్ళీ June 8th ఓపెన్ చేయాలన్నా కానీ చాలా కష్టపడి కట్టారు కానీ అని
దానికే ప్రోటోకాల్స్ పెడుతున్నామమ్మా. లేకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళు వీళ్ళ బాధ్యత తప్పుకోవడానికి మీరు సిహెచ్సికి వెళ్ళమంటాం, సిహెచ్ వాళ్ళు ఏరియా హాస్పిటల్కి వెళ్ళమంటాం, ఏరియా హాస్పిటల్. అందుకని ఒక రకం ఈ పరిస్థితుల్లోనే పంపాలి, లేకపోతే వీళ్ళే చేయాలని చూస్తున్నాం. మా డెఫినెట్గా కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని కూడా మనం ఎక్కడ అనుకోవట్లేదమ్మా. అందుకని అసలు మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో డెఫినెట్గా ఇవాళ మీరు ఈ ఏడాది ఆఖరికి అన్ని హాస్పిటల్స్ని ఫేస్ లిఫ్ట్ చేసేస్తాం. 193 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఫేస్ లిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నిన్నే 218 మంది ఏపీపీఎస్సీ ద్వారా డాక్టర్ని రిక్రూట్ చేస్తానికి ఫైల్ పంపించాం. ఏపీపీఎస్సీ ఒప్పుకుంది. ఆ డాక్టర్లు స్పెషలిస్టు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్ 218 మంది. ఎందుకంటే కొందరు డాక్టర్లు షార్టేజ్ ఉంది. మాకేమవుతుందంటే ఇన్ సర్వీస్ కోటా ఉండి చాలామంది పనిచేస్తా ప్రతి ఏడాది ఒక 200-150 మంది పీజీ కోర్సుకి వెళ్తూ ఉంటారు. అందుకని డెఫినెట్గా వ్యవస్థ అంతా అయిపోయింది అందుకని, కానీ చాలా మార్పు వచ్చింది, ఇంకా రావాలి. ఎయిమ్స్ ఆల్రెడీ డిజైన్స్ ఫైనలైజ్ చేశారు. ఆల్రెడీ మన మిశ్రా గారు వచ్చారు. మన అడ్వైజర్గా మన స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ వేశారు. త్వరలోనే కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు. టెండర్ కూడా ఈ నెలాఖరు ఫైనలైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.